ఇప్పుడు జగన్ గారు పెడుతున్న పథకాలన్నీ అందరికి అందుతున్నాయా అందుతలేదా? అవి పథకాలు పెట్టడం వల్ల అది సగం మందికి అందుతున్నాయి, సగం మందికి అందుతలేదండి. ఇప్పుడు వాలంటరీ పోస్టులు ఇచ్చారన్నారు కాబట్టి వాలంటరీ పోస్టులు కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు వస్తున్నారు ఇంటికి, సగం మంది వస్తున్నారు, సగం మంది రావట్లేదు. అందరినీ వాళ్ళ దగ్గరికి రప్పించుకుంటున్నారు తప్ప వాలంటీర్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తలేదు. వాళ్ళు ఆ వాలంటీర్లు కూడా వేస్ట్. అదన్నా సచివాలయంలో వర్కులు బాగా జరుగుతున్నాయా? సచివాలయంలో వర్కులు జరగడం అంటే సగం జరుగుతున్నాయి, సగం జరుగుతలేదు. ఏ వర్క్ అయినా సరే అది మాత్రం సచివాలయం, గ్రామ సచివాలయం ఏదైనా సరే సగం సగం జరుగుతున్నాయి తప్ప ఉన్న పూర్తిగా ఏది జరుగుతలేదు. మన జగనన్న గారు పెట్టింది అమ్మఒడి అన్న అందరికీ పడుతున్నాయంటారా? అందరికీ అందట్లేదు. అమ్మఒడి అయితే అందరికీ పడ్డాయండి. అమ్మఒడి అయితే అందరికీ పడుతున్నాయి. అది మాత్రం బాగానే ఉంది. అంటే కుర్రోళ్ళకి ఉపయోగపడుతున్నాయి అంటావు? అవి కుర్రోళ్ళకే ఉపయోగపడుతున్నాయి. అవి కుర్రోళ్ళకి మహా అయితే ఏముందన్న 10,000 15,000 అంత ఎత్తున్నారు. అది కుర్రోళ్ళకి ఏదో విధంగా సహాయపడుతున్నాయి. ఇప్పుడు జగనన్న మీ ఇంటికే బియ్యం తెచ్చిస్తానని చెప్పేసి ఒక పథకం పెట్టారు. అయితే వ్యానం అంతలక్క రావట్లేదు, అది ప్రతి ఇంటికి వెళ్ళట్లేదు, ఇవ్వట్లేదు అని చెప్పేసి, అంటే ఒక దిక్కుని పెట్టి గతంలో లాగే ఒక ఆఫీసులో పెట్టి ప్లేస్లో పెట్టి ఇచ్చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? అది నిజమే, అది నిజమే, నిజమే. అది ఏదో ఒక ఏరియాలో పెడుతున్నారు, అందరిని అక్కడికి రమ్మంటున్నారు. అందరూ వెళ్ళాలంటే వెళ్ళారు కదా. ఒకసారి ఒక దిక్కునే అందరినీ ఉండాలంటే అవ్వదు. అది ఒక్కొక్క వీధిలో పెడితే బాగానే ఉంటుంది. అంతా ఒక వీధిలో జరగాలంటే ఒక వీధిలోకి రాలేదని ఒకరు, ఇంకొక వీధిలోకి రాలేదని ఇంకొకరు, అది మాత్రం కరెక్ట్ కాదు. ఇంటింటికి అందించలేదు కదా ఏదైనా. ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? గత టీడీపీ ప్రభుత్వం బాగుంది? గత టీడీపీ ప్రభుత్వం బాగుందని. ఇప్పుడు అదొకటి లారీ స్టాప్ను కూడా బాగా కొట్టేశారు ఇసుక వల్ల. ఇసుక కూడా వెళ్తుంటే మినిమం ఒక ట్రిప్ గురించి 3 రోజులు 4 రోజులు తొంగవలసి వస్తుంది. అక్కడికి వెళ్తే తిండి ఉండలేదు, సరైనది ఫుడ్ ఉండలేదు, అస్సలు ఏది బాగుంటలేదు అక్కడ. అదొకటి. ఇసుక దగ్గర మాత్రం బాగా కొట్టేశాడు జగన్. పెన్షన్లు అందరికీ అందుతున్నాయి అంటారా? పెన్షన్ గురించి మనకు తెలియదు అన్నా కానీ ప్రస్తుతానికి అయితే పర్లేదు పెన్షన్లో. పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగాయి కదా, దాని మీద అంటే లీటర్గా వచ్చేసి ఎంత 110 రూపాయలు ఎంతో పడుతుంది, 115 రూపాయలు ఎంతో. అంత అయితే ఇంకెవరు కొట్టించుకుంటారన్న మన స్టేట్లోనే ఉంది అలాగా, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అలాగా. వేరే దిక్కున ఎక్కడా లేదు. అంత పెరిగిపోతే మనం ఎలా కొట్టించుకుంటాం ఉన్నాయాలి? బళ్ళు అమ్మేసుకోవాల్సి వస్తుంది ఆయిల్ కొట్టించుకోలేక. డీజిల్ రేట్లు కూడా అలాగే పెరిగిపోయినాయి. 3 అమరావతిలో అన్నాడు కదా, అదే 3 రాజధానులు. రాజధాని గురించి మనకు తెలీదు. మనకి ఏమన్నా అంటే ఇంకా మనకు తెలిసిన వరకు చెప్తున్నాను. ఉన్న పథకాలన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. ఉన్న పథకాలన్నీ ఏముందన్నా చక్రంగా వాళ్ళు చేస్తే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. అప్పుడు ఎవరో చేయట్లేదు కదా, అంతవరకు వర్క్ చేయట్లేదు కనుక అవ్వట్లేదు, అవుతలేదు. వర్క్ చేస్తే అవుద్ది, వర్క్ చేయలేని వల్ల అవ్వదు కదా. పెట్రోల్ రేట్లు మాత్రం బాగా పెరిగినాయి. పెట్రోల్ మాత్రం రేట్లు మాత్రం అందులో మాత్రం చర్యలు తీసుకోవాలన్న కంపల్సరీగా. అంత రేట్ అంటే మనం ఎక్కడ కొట్టించుకుంటామని మనం వెళ్ళి కూలి పనికి వెళ్ళి 600 కూలి పనికి వెళ్తాం. 600 కూలి పని అంటే ఇప్పుడు వెళ్తాం, పనికి వెళ్తాం. ఎక్కడో కాకినాడ అనుకో, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే 300 రూపాయలు ఆయిల్. ఎక్కడైనా 115 రూపాయలు ఆయిల్ అంటే ఎక్కడ కొట్టించుకుంటామన్నా మనం? ఆయిల్ కొట్టించుకున్న 300 అయిపోతుంది. ఇంటికి ఎంత అవ్వాలి? 300 అవ్వాలి. మందు అవుతాను లేదు, తాగినాను. మందు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి కదా, పెరిగా పెరగలేదా? పెరిగినాయి. గత టీడీపీ ప్రభుత్వంలో మందు రేట్లు తక్కువ ఉండి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, దాని మీద దాని మీద ఏముందన్నా ఇప్పుడు ఎంత తక్కువ అన్నా ఎక్కువ అన్నా తాగడం మాత్రం మానతలేదు. ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు 600 కూలి ఒకప్పుడు ఇచ్చేవారు, 500 600 కూలికి వెళ్తే 100 రూపాయలు తాగేవారు. ఇప్పుడు 500 ఇచ్చేవారు అప్పుడు. ఇప్పుడు అలా కాదు కదా. 600 రూపాయలు కూలి అయితే 300 రూపాయలు ముందుకు వెళ్ళిపోతుంది, 300 రూపాయలు ఇంటికి ఇస్తున్నారు. ఆ ముందు రేట్లు కూడా చాలా దారుణంగా పెంచేశారు. మాకు బాగానే ఉంది, చాలా మందికి నచ్చలేదు. కానీ పింఛనీళ్ళు ఇచ్చిన ఏంటి ఇయ్యంటి అన్నీ బాగా చేస్తున్నాడు. అది నచ్చని వాళ్ళకి నచ్చలేదు, బెమ్మనంగా చేస్తున్నాడు. అమ్మఒడి పథకం ఇస్తున్నారు కదా, అమ్మఒడి పథకం మరి మాకు ఎవరికి లేవు. మరి ఆ పేటలోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. మాకు ఇచ్చి పింఛనీలు కరెక్ట్గా అందుతున్నాయి. పింఛనీ ఒకటి వస్తుంది మాకు, కరెక్ట్గా అందుతున్నాయి. ఒకటి తారీఖు వత్తులకి. అది
సేల్ కేసీ కూడా సేల్ ఉన్న వాళ్ళకి అయ్యి బాగానే పడుతున్నాయి. ఆ సేల్ ఉన్న వాళ్ళు అడగండి ఆయన అడగండి. రైతు భరోసా పడిందండి మీకు? పడింది బాబు, పడింది. పెన్షన్ వస్తుంది సార్? పెన్షన్ వస్తుంది, అన్నీ బాగానే వస్తున్నాయి. బియ్యం కూడా టైం చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు బాగుందంటారా, గత ప్రభుత్వం బాగుందంటారా? ఇప్పుడు అన్నీ అందరికీ వేస్తున్నాడు కదా, బాగుంది కదా, బాగుంది. ఇంకా డబ్బులు అయ్యి వేస్తున్నారు కదా, రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి బాబు. ఇంత మేము ఇక్కడే కూకుంటాం, అంతకంటే ఏం తెలుస్తుంది మాకు. అలాగే అంటే ఇప్పుడున్న ఈ కరోనా ఎఫెక్ట్ లో 2 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గిపోయినా ఏమంటే ఒకసారి గురుగారు తగ్గిపోయి ఇవన్నీ గవర్నమెంట్ ద్వారాగా వచ్చి అన్నీ వస్తున్నాయి. ఎవరికై బెండింగ్లు ఏం పెడతలేదు బాబు. ఈ గవర్నమెంట్ బాగుందంటారా, పాత గవర్నమెంట్ బాగుందంటారా? అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు బాగున్నాయి కదా అప్పుడు ఈ సంక్షేమ పథకాలు లేవు. బాగానే ఉంది, ఎందుకంటే ఎవరు బాగా చేయగలరు. అమ్మ ఒడి వస్తుంది కదండి? వస్తుంది, మరి మనకు రాదు, వస్తుంది, వచ్చేవాళ్ళకి వస్తున్నాయి. అవి చిన్నపిల్లలకే అవి వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ కూకుంటాం చెప్పుకుంటారు కదా. ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంటుంది. మరి అమ్మ ఒడది మరి పిల్లలకి అది చదువు అది చెప్తున్నారు కదా, మరి చెప్పించిన వాళ్ళు కూడా మరి చెప్పించుకోగలరు. ఇప్పుడు బియ్యం పథకం మీ ఇంటికే బియ్యం వస్తాయని చెప్పేసి వస్తున్నాయి. ఇంటికి వస్తున్నాయండి, ఎక్కడన్నా పెట్టి దిక్కుని రమ్మంటున్నారా? లేదు, ఇంటింటికి వస్తున్నాయి. అంటే కొంచెం 4 ఏళ్ళు కూడా ఆఫ్ చేస్తున్నారు. 4 ఏళ్ళకి వాలంటీర్ వచ్చి చెప్తున్నాడు, తెచ్చుకుంటున్నాం. ఇంటింటికి రావాలంటే వాళ్ళకి ఇది పని చేస్తలేదు, సరిగ్గా నెట్టో సరిగ్గా పని చేస్తలేదు బాబు. కరెంట్లో పెట్టవలసి వస్తుంది. మొత్తం మీద బియ్యం అది బాగానే ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఏమన్నా ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంది. మరి ఏమైనా ఉంటే పథకాలు ఉంటే చెప్తున్నారు కదా, ఇంటికి వచ్చి చెప్తున్నారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఇది సచివాలయం కూడా మేము వెళ్తాం తక్కువ, అక్కడ కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు 1-2 సార్లు వెళ్ళాను, వాళ్ళు బాగానే చేస్తున్నారు బాబు. ఏదన్నా అడిగితే చెప్తారు. అంటే మాకు ఇంకా రిటైర్మెంట్ కదా, కూకుని ఉంటుంది. మీ అనాలిసిస్ ప్రకారం 2014 2024 నెక్స్ట్ అంటే 3 పార్టీలు, 1 వైసీపీ, 2 టీడీపీ, 3 జనసేన. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు? నా అంచనా ప్రకారంగా వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకని అంటారు? ప్రజలకి అందరికీ ఉపయోగపడుతుంది కదా, ఈ వైసీపీ వస్తుందని నా ఉద్దేశం. విశ్వాసంగా ఉంటారంటారా పథకాలు తీసుకునే వాళ్ళందరూ? వేస్తారు, పథకాలు తీసుకుని మరి ఇస్తారు, వేయకుండా ఉంటారు కదా.